మరి ఎంత వచ్చింది అమ్మఒడి? ఇద్దరే పడింది. ఏమనుకున్నా చంద్రబాబు గురించి? అంత ముందేమో ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు జగన్ గారు, ఒక్కరికే వేశారు. అది పవన్ కట్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడేమో ఇద్దరికి ఇస్తాం, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా ఉన్నారు బాబు గారు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి పడ్డాయి. మా పక్కన కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళ ముగ్గురు కూడా పడ్డాయి. చాలా సంతోషిస్తున్నారు సార్. ఎక్కడ ఏ వార్డు? 2వ వార్డు. ఏం పేరు? దేవి. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. ఎంత పడింది? ఇద్దరు పడ్డాయి. ఏమనుకుంటున్నారు? చాలా సంతోషం. గత ప్రభుత్వం ఎంత వచ్చింది? ఒకరికి వచ్చింది, ఒక బిడ్డకి ఇవ్వలా. వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు తల్లికి వందనాల గురించి. గతంలో వాళ్ళు కూడా ఏం పెడుతున్నారు, అమ్మ ఒడి అని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి క్లియర్ గా చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్ వెళ్ళా. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు, నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలని నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పనేసి. ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఉత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు ఒకట 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తల్లికి వందనం ఏమైనా చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000, 13,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి 3 కన్నా 4 కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే 3 బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము వచ్చింది. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో, ఒకరున్నా, 2 3 4 కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది. 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏమైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒకరికి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలే ఒకటి చెప్పి ఒకటి చేయలా. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈ రోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయాల, చెప్పిన మాట కట్టుబడి అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.